నమస్కారం మన వెలుగు టీవీకి స్వాగతం। యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాళేశ్వరం జలాల కోసం ఆందోళన తీవ్ర రూపం దాల్చింది। ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బూడిద భుక్షమయ్య గౌడ్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు। ఆయన మాట్లాడుతూ గోదావరిలో 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది। ఆ నీటిని వృధా కాకుండా అన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసి గంధమల్ల బసవపురం ప్రాజెక్టులకు తరలించాలి। రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు। ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని రైతులకు అందించాలని, లేదంటే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు। అంతేకాకుండా గద్దె దిగుతారా, పొలాలకు నీళ్ళు ఇస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు। కాళేశ్వరం జలాలు రైతులకు అందించలేని ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు। రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి అని బూడిద భుక్షమయ్య గౌడ్ వ్యాఖ్యానించారు। ఈ ధర్నాలో పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని కాళేశ్వరం జలాలను వెంటనే గంధమల్ల బసవపురం ప్రాజెక్టులకు మళ్లించాలని ప్రభుత్వాన్ని కోరారు। ఇలాంటి తాజా రాజకీయ, ప్రజా సమస్యలు మరియు స్థానిక వార్తల కోసం మన వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి। ధన్యవాదాలు। గొప్పగా జరుగుతుందని చెప్పి ఇవాళ ఆ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్క రైతు సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా। ఇంతకు ముందే చెప్పినట్టుగా మరి ఎవరైతే రైతుల పక్షాల ఏది కూడా చేయడం లేదు, ఏ ఒక్కటి కూడా రైతులకు బాగు చేసే పరిస్థితి చేస్తలేరు। ఇవాళ యూరియా దొరకలేదు, ఇవాళ మెసేజ్ వస్తా ఉంది కానీ బ్యాంకులో పోతే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు। అంటే రైతులు యూరియా దొరకక ఒక పక్క అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వైరం చూస్తే రైతుల గోస తప్పకుండా రేవంత్ రెడ్డికి తగులుతుందని హెచ్చరిస్తా ఉన్నాం।